శ్రీధర్ రెడ్డి గారిది ఎక్కడి నుండి ప్రయాణమైంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయలేదు. 2019లో వచ్చే నాటికి ఎలా ఉంది పుట్టపర్తి, ఆ తర్వాత ఎలా ఉంది, ఇంకా ఏం చదువుకున్నోడు వచ్చే పాలిటిక్స్ లేకి మేము చంద్రబాబు నాయుడు నాలెడ్జిబుల్ పర్సన్ అనుకుంటుంటాం. మన ముందంతా నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని ఏంది లేదు, సున్నా. మీకున్నటువంటి ఇన్నర్ ఏజెండా ఏంటి? ఒక జన్మభూమి కమిటీ అని పెట్టి పందికొక్కల కంటే అన్యాయంగా తిన్నారు. సామాన్యులకు పవర్ ఎప్పుడు రావాలి? ఎందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు పేపర్లలో ఎక్కి వాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వాడిని పిలుచుకొని పోయి ఒక పిటిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఫైల్ చేసి వాలంటీర్ పిల్లలను దూరం చేశారు? ఎందుకు చేశారంటారు? ఇప్పుడు మీకే ఎందుకు ఓటు వేయాలంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అసలు? దుదికుంట శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు ఆస్పిరెంట్ కూడా. తనతోని ఈ నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో మన ద్వారా మీకు సమాచారము స్వార్థ ద్వారా అందిస్తామని మాత్రం నేనైతే భావిస్తున్నాను. అదేవిధంగా సార్ని కూడా అడుగుతాను, సార్ మీరు సిద్ధమేనా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి ప్రతి ప్రశ్నకు? ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాం. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా గెలవబోతా ఉన్నాం. సిద్ధం. అసలు ఈ సిద్ధం ఒక రహస్యం ఏంటి? అసలు ఈ సిద్ధం అనే రహస్యం ఏంటంటే మేము మా కార్యకర్తలను లీడర్లను మోటివేట్ చేసుకునేదానికి సిద్ధం సభలు ఏర్పాటు చేసుకోవాలి. 4 సిద్ధం సభలు ఏర్పాటు చేశారు. ఎస్ పెద్ద సిద్ధం సభలు ఏర్పాటు చేసుకున్నాం. లక్షలాది మంది, అంటే మామూలుగా నాకు తెలిసి మన ఇండియాలోనే ఇంత పెద్ద మీటింగ్ రాప్తాడ్లో జరిగినటువంటి మీటింగ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీటింగ్ ఇండియాలోనే పొలిటికల్ మీటింగ్స్ లో అలా భావించవచ్చు. 4 సభలు పెట్టారు కదా, రిజల్ట్ ఏమొచ్చింది అనుకోవచ్చు? నేను అంటున్నది ఏంటంటే ఈ 4 సభలు పెట్టిన తర్వాత మా కార్యకర్తలు లీడర్లు కొంచెం స్తబ్దుగా ఉన్నారు. అంతకుముందు ఆ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బాగా మోటివేట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకత్వం అంటే లీడర్ ఎమ్మెల్యేస్ కావచ్చు లేదంటే కోఆర్డినేటర్స్ కావచ్చు, వాళ్ళ గెలుపు కోసం కార్యకర్తలు లీడర్లందరూ గట్టిగా పనిచేసేదానికి బాగా మోటివేట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదొక సునామీ ఉన్నట్లు. శ్రీధర్ రెడ్డి గారిది ఎక్కడి నుండి ప్రయాణమైంది, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్పగలుగుతారు సార్? నేను సమ్వేర్ ఇన్ ద ఇయర్ 1990లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్లో ఆఫీసర్గా పనిచేసేవాడిని. దాదాపు 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు ఎందుకో బోర్ కొట్టింది. నాకు ఈ డిపార్ట్మెంట్ అది సూట్ కాదు, మనం బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాను. మంచి ఉద్యోగం కదా, 4 రాళ్ళు వెనకేసుకునే ఉద్యోగం కదా. రాళ్ళు వెనకేసుకునే దాంట్లో కూడా మనము నిజాయితీగా ఉండాలనే ఒక ఆలోచనతో మనం మాకు సూటబుల్ కాదు. మా బ్లడ్లో అంతా ఎంతసేపు ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము, మా బ్లడ్లో అంతసేపు ఉన్న ఒక ఎంటర్ప్రూనర్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఎంటర్ప్రూనర్ క్వాలిటీస్ అంటే 10 మందికి మనము అవకాశాలు కల్పించి, సపోజ్ ఇప్పుడు మేము తోటలే ఉన్నాయి 10 మందికి ఉపాధి కల్పించడం, లేదంటే ఎంటర్ప్రూనర్ అంటే 10 మందికి ఉపాధి కల్పించడం, అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వచ్చాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వీ హావ్ డన్ రియలీ వెల్. దాదాపుగా ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నడుస్తూ ఉంది. సో పార్లమెంటులో మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటనుకోవచ్చు? పార్లమెంట్లో అప్పుడు అంటే నాకు తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలు కాదు టికెట్ అనౌన్స్ చేసే టైంకి దాదాపుగా జస్ట్ ఒక నెల రోజుల టైం మాత్రమే ఉన్నింది. 40 డేస్ టైం ఉన్నింది. ఆ 40 డేస్ టైంలో అనుకున్నంత మందిని ప్రజలను రీచ్ కాలేకపోయాను. దట్ ఈజ్ ఒక రీజన్. అయితే కొంత ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా ఆనాటికి కొంత వేరువేరు కారణాలతో చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి 600 అబద్ధ హామీలు చెప్పడంతో 600 ఒకటి కాదు 2 కాదు మేనిఫెస్టో అన్ని అబద్ధాలు. ఇది 2014 మేనిఫెస్టో. స్వర్ణాంధ్రప్రదేశ్, స్వర్ణము లేదు, హరిత ఆంధ్రప్రదేశ్, తర్వాత మహిళలకు యువతకు సంక్షేమం, విద్య, పారిశ్రామిక 2014లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు, మాఫీ చేయలేదు. మేము మాఫీ చేస్తామని చెప్పాము. 2019 ఏప్రిల్ 11వ తారీఖున మీరు పోలింగ్ బూత్ పోయే నాటికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు అంతటిని మాఫీ చేస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 11, 2019 నాటికి 27,600 కోట్ల రూపాయలు అప్పు ఉంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలు. 4 విడతల్లో మాఫీ చేస్తామని చెప్పాము. ఈరోజు 4 విడతలు మాఫీ చేశాం. చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయలేదు. అందుకే ఈరోజు మహిళా అక్క చెల్లెమ్మలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఒక నమ్మకము, మా తమ్ముడు మా అన్న అని చెప్పి ఎందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన అంటే ఒక నమ్మకం, ఒక
సంకల్పం మాదిరి. అంటే ఏదైనా ఒక మాట చెప్పారంటే చంద్రబాబు మేనిఫెస్టోను వాళ్ళు ఏది అంటే ప్రభావితమయ్యే మీరు ఓడిపోవడం. నేను ఒక చిన్న విషయం చెప్తాను. 2014 ఎన్నికలకు ముందు రైతు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు తొలి సంతకం అన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారి మాదిరి ఆనాడు ఉచిత విద్యుత్ అని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో తొలి సంతకం ప్రమాణ స్వీకారం చేస్తూనే చేశారో అదే విధంగా నేను కూడా తొలి సంతకము రైతు రుణ మాఫీ చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. రైతు రుణాలకు మాఫీ లేదు, ఫస్ట్ వస్తానే ప్రమాణ స్వీకారం అయిపోతానే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటూనే ప్రజలను మర్చిపోయినాడు, రైతులను మర్చిపోయినాడు, అందరినీ మర్చిపోయాడు. 2019లో వచ్చే నాటికి ఎలా ఉంది పుట్టపర్తి, ఆ తర్వాత ఎలా ఉంది, ఇంకా ఏం చేయాలి ఇక్కడ? నేను ఒక చిన్న విషయం చెప్తా. 2019 కంటే ముందు ఎవరైతే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి, ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. ఎలాంటి అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో అంటే ఏమి రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు. అంటే ఆయనకు ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అనేది ఉండదు. ఊరికి ఏదొస్తే అది మాట్లాడడం, ఏదొస్తే అది చెప్పడం, ఏదొస్తే అది ఉత్తుతో హామీలు చెప్పుకుంటూ పోవడం. మీకున్నటువంటి ఇన్నర్ ఎజెండా ఏంటి? మాకున్న ఇన్నర్ ఎజెండా 2019 ముందు నేను క్లియర్గా చెప్పాను. జిల్లా తీసుకొని వస్తాను, పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా తీసుకొని వస్తానన్నాను, తీసుకొచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి సత్యసాయి జిల్లా తీసుకొని వచ్చాను. అదే కాకోకుండా మీరు గమనిస్తే నేషనల్ హైవేస్, ఇప్పుడు ఎనీ టౌన్ ఆర్ ఎనీ సిటీ డెవలప్ కావాలంటే దానికి నేషనల్ హైవే అనేది ఒక కనెక్టివిటీ ఏర్పడితే ఉంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వచ్చేదానికి, లేదంటే అన్ని విధాలుగా ఉపాధి ఏర్పడేదానికి అవకాశాలు ఏర్పడతాయని ఒక ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని ఈరోజు NH 342 ముదిగుబ్బ నుంచి బుక్కపట్టణము, పుట్టపర్తి, పెడబలి మీదుగా కోడూరు వరకు, అంటే NH 44 బెంగళూరు టు హైదరాబాద్ రోడ్డుకు, ఇట్లా చెన్నై రోడ్డుకు లింక్ రోడ్డు తయారు చేసి NH 342 1750 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 6 లేన్ రోడ్డు, మీకు ఇప్పుడు బెంగళూరు టు హైదరాబాద్ పోయే రోడ్డు 4 లేన్ రోడ్డు, మా ఊరి మీదుగా ఇప్పుడు 6 లేన్ రోడ్డు పోతూ ఉంది. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేశాం, టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయింది, పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఇంకా మీకు ఒక్కసారి 6 లేన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వచ్చేస్తే ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పడేదానికి మెండుగా అవకాశాలు ఉంటాయి. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు బెంగళూరు పక్కనే జస్ట్ ఒక 150 కిలోమీటర్స్లో బెంగళూరు ఉంది. బెంగళూరు కంప్లీట్లీ చోక్డ్ అప్ నౌ. బెంగళూరులో ఏమైపోయిందంటే చుట్టూ ఇండస్ట్రీస్ రావడంతో అది ఒక, నేను 1990లో ఉన్నప్పుడు 20 లక్షలు ఉన్న పాపులేషన్ ఈరోజు దాదాపు 1,50,00,000 1,70,00,000 పాపులేషన్ అయిపోయింది బెంగళూరు. నీకు అటు సైడ్ తమిళనాడు బార్డరు, అందుకే ఒసూరు కూడా బాగా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే బికాజ్ కర్ణాటకలో నుంచి తమిళనాడు కూడా డెవలప్ ఒసూరు కూడా డెవలప్ అవుతూ ఉంది. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బెంగళూరులో మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే 1.5 hours 2 hours పడుతుంది ట్రాఫిక్లో. అదే ఇక్కడ ఇలాంటి ఏరియాస్లో ఇండస్ట్రీ వచ్చాయంటే నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కు నేను గంటలో వెళ్ళిపోతాను. ఎగ్జాక్ట్లీ 1 hourలో ఐ రీచ్ బెంగళూరు ఎయిర్పోర్ట్కు. సో ఎస్ ఖచ్చితంగా ఇక్కడ హ్యూజ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, మాకు వాటర్ సోర్స్ ఉంది. 5 మండలాల్లో ఏ మండలం పూర్తి స్థాయిలో ముందంజలో అభివృద్ధిలో ఉన్నదంటే మీరు ఏం చెప్తారు సార్? అన్ని మండలాలు డెవలప్ చేశాం. మాకేంటంటే ఇప్పుడు ఏ చిన్న పని చేసినా కూడా అన్ని మండలాల్లో ప్యారలల్గా చేసుకుంటూ వస్తున్నాం. దాదాపు 6 మండలాల్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఇప్పుడు ఏం చేయవలసిన అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి మేము ఖచ్చితంగా తక్షణమే ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్కు తీసుకొని రావాలి. ఇక్కడ భగవాన్ సత్యసాయి బాబా కట్టినటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ను కమర్షియల్ ఫ్లైట్స్ ఆపరేట్ చేసేదానికి దాని మీద గట్టిగా ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఈ నెక్స్ట్ 5 yearsలో. తర్వాత 193 చెరువులని హంద్రినీవా సుజల శ్రవంతి పథకం పెద్ద ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా ఎగువన ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో వాటరు చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆల్రెడీ పనులు ప్రారంభించాం. ఆ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 2025 నాటికి ఖచ్చితంగా అది కమిషన్ చేయాలి. ఆ ప్రాజెక్టు కమిషన్ చేసి రైతులకు నీరు ఇవ్వాలనేది మా లక్ష్యం. మీకే ఎందుకు ఓటేయాలంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్? నాకే ఎందుకు ఓటేయాలంటే నేను నేరుగా మీకు చెప్తున్నాను, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం చేశాం. నా ఇంట్లోకి అంటే మా కాంపౌండ్లోకి మా లీడర్లు, మా కార్యకర్తలు, మా వైసీపీ సానుభూతి పరులే కాదు, కష్టం వచ్చిన పొద్దు ఇతర పార్టీ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి అన్న ఈ కష్టం వచ్చింది సాయం చేయంటే మేము
ముందున్న ఎమ్మెల్యే ముందున్న మంత్రి వాళ్ళ మాదిరి బయటికి పో, మా దగ్గర రావాకు, లేదంటే కండువా కప్పుకుంటేనే సాయం చేస్తా అనే ఆలోచనలు మాకు ఎప్పటికీ రావు. మా దగ్గరికి కష్టమని వచ్చిన వాళ్ళందరికీ సాయం చేసే గుణం ఉంది కాబట్టే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ శ్రీధర్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యే కావాలి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అదే ప్రధాన కారణం అనుకోవచ్చు కదా. అంతే. నవరత్నాలు మీ మేనిఫెస్టో గతంలో టీడీపీ మేనిఫెస్టో చేయండి, మీ మేనిఫెస్టో చేశారని భావించవచ్చు. ఇక్కడ 100% మేము నవరత్నాల్లో పేర్కొన్నటువంటి ప్రతి ఒక్క పనిని పూర్తి చేశాం. చంద్రబాబు నాయుడు ఒక్క పని ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగం లేదు కదా సార్. అరే వాళ్ళు మేము నిరుద్యోగ భృతి అని ఎవరో చెప్పలేదే, పొరపాటు పడుతున్నారు మీరు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు తొలి సంవత్సరంలోనే ఇచ్చాము. 1,50,000 ఉద్యోగాలు సచివాలయాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క సచివాలయంలో 11 మంది పిల్లలు గ్రాడ్యుయేట్ పిల్లలకు ఉద్యోగాలు ఏర్పాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మంది పిల్లలకు సచివాలయంలో ఉద్యోగాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా దాదాపుగా 2,50,000 మంది వాలంటీర్ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేశాం. వాలంటీర్ మీ దృష్టిలో ఉద్యోగాలా అంటే వీధిన బడి సైలెంట్గా ఉండి పిల్లలు, స్కూల్ డ్రాప్అవుట్ పిల్లలు, కాలేజ్ డ్రాప్అవుట్ పిల్లలు, వాళ్ళు అకతాయిగా ఉండే బదులు ఈరోజు ఎందుకు చంద్రబాబు నాయుడు ఈరోజు పేపర్లలో ఎక్కి వాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వాడిని పిలుచుకొని పోయి ఒకటి పిటిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేసి వాలంటీర్ పిల్లలను దూరం చేశారు. ఎందుకు చేశారంటారు? ఇప్పుడు వాళ్ళకు ఆ ఉద్యోగం ఉంది అనే భయంతోనే కదా చంద్రబాబు నాయుడు దూరం చేసిండేది. మరి అది గౌరవంగా ఇప్పుడు 10th క్లాస్ పిల్లోళ్ళు, స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్ పిల్లోళ్ళు, డిగ్రీస్ పాస్ అయిన పిల్లోళ్ళు ఇంటికాడ ఖాళీ కూర్చోకుండా ఒక వ్యాపకంలే అంటే వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఇన్ సమ్ యాక్టివిటీ. అలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళు నీకు అవసరం కదా. నీకు ఖాళీగా ఉండకుండా నీకు అట్లీస్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ నిరుద్యోగ భృతి అనుకోండి. మీరు 5,000 రూపాయలు మేము గౌరవ వేతన కింద ఇస్తా ఉన్నాం వాళ్ళకు. మరి ఇంక అంతకంటే ఏం కావాలా? విద్య వైద్యం ఒకే గొడుగు కిందకి, ఇక్కడ ఒక స్టెప్ పడింది అని చాలా కొంత సమాచారము, కానీ ఒకే గొడుగు కిందకి ఇంకెంత కాలంలో రావచ్చు? ఇది నెంబర్ 1. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, కంప్లీట్లీ దెర్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది కంట్రీ. ఎస్పెషలీ ఆ కంట్రీలో కూడా మన రాష్ట్రము ముందంజలో ఉంది అనేదానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్సే నిదర్శనం. ఈరోజు మీకు గవర్నమెంట్ స్కూల్స్లో మేము ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్తూ పిల్లలను పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎక్కడే కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు లేవు అనే బాధ ఉండకూడదు అనే మంచి ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రవేశపెట్టి రూరల్ ఏరియాలో ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్తూ ఈరోజు పిల్లలు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మంచి ఆలోచనతో ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయినాయి. ఈ చంద్రబాబు నాయుడు దాన్ని కూడా వద్దు అంటాడు. ఇంగ్లీష్ ఉండకూడదు, తెలుగులోనే ఉండాలి. దానికి తోడు కొంతమంది పెద్దోళ్ళు వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం ఎందుకు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మాట్లాడాలి కదా. అరే నీ పిల్లోళ్ళు నీ మనవాళ్ళనేమో నువ్వు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటావు, మా బీదోళ్ళ పిల్లోళ్ళేమో వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోకూడదు, వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలా, వాళ్ళు తెలుగు మీడియం స్కూళ్ళకే పోవాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు, ఆ వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే కదా మన పేదరికము. ఈ 75 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చి కూడా 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకు పేదరికం ఎందుకు ఉందంటే ఇలాంటి మనుషులు, ఇలాంటి ఆలోచన సరళి ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయంగా ఉండబట్టే కదా. ఈరోజు నేను చెప్తాను, ఆఫ్టర్ నెక్స్ట్ 5-10 ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు స్కిల్ సెట్స్ ఉన్నటువంటి పిల్లలు నీకు దేశంలో ఎక్కడే కానీ దొరకరు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. సార్ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, 75 years అవుతుంది అయినా కానీ ఇలాంటి విలువలు ఉండబట్టి పాలిటిక్స్ కూడా పిరమైపోయింది. మీ పోటీ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, సామాన్యులకు అధికారం ఎప్పుడొస్తుంది? మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అదే కదా పొరపాటు. చదువుకున్నోడు వచ్చే పాలిటిక్స్ లేకి మేము చంద్రబాబు నాయుడు నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటుంటాం. మన ముందంతా నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని ఏంది లేదు, సున్నా. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, షార్ట్ టైంలో మేము ఎంత డెవలప్ చేసాము. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంప్లీట్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ నెంబర్ 2
ఢిల్లీ తర్వాత మేమే ఉన్నాం ఇప్పుడు నెంబర్ 1 స్థానంలోకి మేము వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా వైద్యంలో కూడా నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోతున్నాం. మేము ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు పేదవానికి కూడా కార్పొరేట్ వైద్యం ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ కొమ్ము కాస్తూ నారాయణ చైతన్య ఈ స్కూళ్లకు కొమ్ము కాస్తూ ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ మూసేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ చైతన్య స్కూల్స్కు పూర్తిగా పులి స్టాప్ పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో మంచి యూనిఫామ్ ఇచ్చి మంచి బూట్లు ఇచ్చి సాక్స్లు ఇచ్చి మంచి బ్యాగ్ ఇచ్చి బ్యాగ్లో మంచి పుస్తకాలు ఇచ్చి ఆ పుస్తకాలతో పాటు 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఇంత మంచి చదువు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏది లేదు. మా ఒక్క ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని చెప్పి సామాన్యులకు పవర్ ఎప్పుడు రావాలి అధికారము మీరు గమనిస్తున్నారు లేదో మీరు గమనించండి. ఈరోజు మా పార్టీలో ఎంతోమంది ఇప్పుడు మీరు చూశారు కదా. ఒక నిమిషం మాకు ఇప్పుడు సురేష్ మా ఎంపీ ఉన్నాడు, నందిగామ సురేష్ ఎంపీ ఉన్నాడు. సామాన్యుడు కదా మీ దృష్టిలో? అదే చంద్రబాబు నాయుడు అంటే నందిగామ సురేష్ అని అట్లాంటి వాళ్ళతో కూడా నీ ఎంత ఆస్తి ఉంటే అంత ఎత్తుకొని వచ్చి పెట్టు అని చెప్పిండే వాళ్ళు. ఈరోజు అదే నందిగామ సురేష్ అదే కదా చెప్తుండేది. ఈ పాపం బీసీలకు రామారావు గారిని నమ్మి ఆ పార్టీలో బాగా వాళ్లకు వెన్నుదన్నుగా ఉండడం నిజమే. కానీ ఎప్పుడైతే రామారావు అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు లాంటి మనిషి వెన్నుపోటు పొడిసి ఆ పార్టీని అంటే ఒకటి గమనించండి, ప్రజల మధ్య నుంచి పైకి వచ్చి లీడర్ అయిన వాళ్లకు ప్రజల సమస్యలు తెలుస్తాయి. రామారావుకు తెలుసు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఇలాంటి వెన్నుపోటుదారులకు ఇవన్నీ ఏమి తెలియవు, పేద సాదా ఏముండదు. ఒక్కసారి అధికారంలోకి తొక్కుకుంటూ రావాలా, లేదంటే వెన్నుపోట్లు పొడుస్తారు రావాలి తప్పితే వాళ్ళకి ఏముండదు. తన మనా కూడా ఉండదు. మీరు చూడండి ఈరోజు పురంధేశ్వరి ఆయన జస్ట్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని కూడా వెన్నుపోటు పొడిచాడు ఓన్లీ తన స్వార్థం కోసం. హరికృష్ణ నందమూరి హరికృష్ణ కూడా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నందమూరి హరికృష్ణ ఈ డాషింగ్ నేచర్లో పైకి వస్తాడనే భావనతో వీళ్ళందరినీ ఈ శుద్ధతో దండగా ఈ బాలకృష్ణ అనే వ్యక్తి మనం మాట్లాడకూడదు. ఏదో ఇక్కడ వైసీపీలో ఎక్కువ శాతం రాజీనామాల పర్వమైంది. అసలు ఏంటి ఎక్కడే ఆ రాజీనామాల పర్వమే లేదు. టికెట్ కూడా ఇచ్చారు కదా సార్ కొంతమందికి. ఎక్కడ పర్వమైంది? ఇవన్నీ నేను ఒక చిన్న విషయం చెప్తా. మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి సంక్షేమమే పార్టీని గెలిపిస్తుంది. మీరు ఎవరో ఒకరో ఇద్దరో రాజీనామా చేసినారు, ఆపక కూడా కొన్ని వందల మంది రాజీనామా చేసి మా దగ్గర చేరారు. కాబట్టి అవన్నీ ఎలక్షన్ సీజన్ లో జనరల్ గా టికెట్ రాని వాళ్ళు కొంత మదన పడుతుంటారు, కొంత బాధపడుతుంటారు. ఆ బాధలో కొన్ని హేస్టీ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ హేస్టీ డెసిషన్స్ వలన ఏమవుతుందంటే వాళ్ళు అటు సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఇక్కడే ఉండింటే బాగుండు అనే ఆలోచనలోకి ఎంతో మంది పోయారు. మా దగ్గర కూడా మా నియోజకవర్గంలో కూడా ఏమంటారు మండల స్థాయి లీడర్లు కానీ లేదంటే పంచాయతీ స్థాయి లీడర్లు కానీ అటు జంప్ అయిన తర్వాత అక్కడ చూసినటువంటి పరిణామాలు చూసి అయ్యో మా శ్రీధర్ రెడ్డి 100 రెట్లు మేలు అని చెప్పి అందరూ వాపసు వచ్చేస్తున్నారు. సో ఇక్కడ సిట్టింగ్ ఎంపీ గారికి టికెట్ ఇవ్వలేదు, కలిసేస్తాడని మీరు భావిస్తున్నారా? ఒకటండి, అందరికీ అవకాశాలు దొరకవు. ఎండ్ ఆఫ్ ది డే సోషల్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ను ముందర పెట్టుకొని ఎవరికి ఇస్తే ఏంటి మంచిది ఎలా మంచిది అని ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. లాస్ట్లో 2019లో కానీ 2024లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి 99% ఓట్లు వేస్తారు. స్థానిక నాయకత్వం చూసి 1% వేసి. సో అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారు కుల సమీకరణతోనే ఇస్తున్నాడు సీట్ లాంటిది అట్లా కాదు. సోషల్ ఇంజనీరింగ్ అందరికీ సమన్వయం చేస్తా ఉన్నాడు, అన్ని కులాల వారికి సమన్వయం చేస్తున్నాడు. మీరు అన్నట్టు అంటే మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తే అంటే ఊచి అప్పు తీసుకొచ్చి పేదలకు పంచడం ఇది సబయమేనా? అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్ళు అయింది. మీరు ఆనాడు నుంచే వాళ్ళకు విద్య వైద్యం సమకూర్చింటే ఈ సమస్య ఉండేదే. ఈరోజు పేదరికంలో ఉండేవాడు పేదరికంలోనే ఉండాలని మనం ఎందుకు భావించాలి? వాళ్ళకి ఈరోజు మనం ఆర్థికంగా వాళ్ళ పరిపుష్టి కలిగించడం వల్లనే వాళ్ళ మంచి చదువులు చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో బ్రహ్మాండంగా చదువు చెప్తున్నాం మేము. నెక్స్ట్ 5 years తర్వాత 10 years పీరియడ్ అనేది ఇస్ అ గుడ్ పీరియడ్. సపోజ్ 7th class నుంచి 3 years 10th class, 2 years ఇంటర్మీడియట్, మళ్ళీ ఒక 4 years ఇంజనీరింగ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జస్ట్ ఒక చిన్న ఐడియా, ఎవరో వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ మా పిల్లోనికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఫీజు కట్టేదానికి మా దగ్గర డబ్బులు లేవు, కొంచెం ఏదైనా సాయం చేయండి సార్, ఏదైనా గవర్నమెంట్ తరఫున సాయం చేయండి అని అడిగిన ఒక్క మాట రాజశేఖర రెడ్డి గారి మదిలోకి వచ్చింది. ఏమని? ఫీజు రియంబర్స్మెంట్ అనే కాన్సెప్ట్.
ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే కాన్సెప్ట్ ద్వారా నా నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వేలాది మంది, నాకు తెలిసి మినిమం ఒక 25,000 30,000 మంది పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు మా నియోజకవర్గంలో. జస్ట్ ఒక బ్రెయిన్, ఒక మనిషి తలలోకి వచ్చినటువంటి మంచి ఐడియా రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. అలాంటి మంచి ఐడియాస్ అంటే రాజశేఖర రెడ్డి గారికి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి, చంద్రబాబు నాయుడు గారికి రావు అవన్నీ. సో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అప్పటికొచ్చి ఇస్తుంది కానీ అసలు ఇంకోటి మేము వస్తే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ పెంచుతాము, మేము సంపదను సృష్టిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం తెలియదు ఎవరికి అని సంపద ప్రధాన ఆరోపణ. అరే భలేవాళ్ళండి. ఆయనకు ఈ చంద్రబాబు నాయుడు గారికి నేను ఉన్న మాట చెప్తున్నాను, ఆయనకు అసలు నాలెడ్జే లేదు, జీరో నాలెడ్జ్. సంపద అంటే లేనిది అభూత కల్పన చేసి అమరావతి కడుతున్నా అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ అమరావతి అనే ఒక క్యాపిటల్ను కడుతున్నానని చెప్పి మేము 2019లో ఈ చంద్రబాబు నాయుడు ఏందో అమరావతి అంటే అది ఏందో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి పోతా అంటే 40 కిలోమీటర్లు పోయినాక ఆడ చిన్న అగ్గిపెట్టేంత అసెంబ్లీ, అగ్గిపెట్టేంత సచివాలయము, అదే మనకు నాగార్జున యూనివర్సిటీ పక్కన దొరకపోయినా మనకు 1000 ఎకరాలు. ఈ అంత అంటే మనిషికి ఆలోచన సరళి ఉండాల. నేషనల్ హైవే పక్కన నీకు నాగార్జున యూనివర్సిటీ పక్కన మంగళగిరిలోనో లేదంటే ఆడ ఎయిర్పోర్ట్ పక్కన గన్నవరం దగ్గరనో ఒక 1000 ఎకరాలు తీసుకొని, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చినారు, మీ అసెంబ్లీ కానీ లేదంటే మీ సచివాలయం కానీ ఎన్ని ఎకరాలు ఉంది? 500 ఎకరాలు. ఆ పక్క ఒక 100 ఎకరాలు అసెంబ్లీ ఉంది, ఈ పక్క 500 ఎకరాలు సచివాలయం ఉంది. దానికి ఇంత ఎకరాలు అక్కర్లేదు అని మీ భావన అనుకోవచ్చు. సరే, మీరు 3 రాజధానులని సపోర్ట్ చేస్తున్నారా? 100% అండి. 3 రాజధానులు ఎందుకు సపోర్ట్ చేయాలి అనే దానికి కూడా ఒక రీజన్ చెప్తాను. ఇప్పుడు మేము రాయలసీమ వాసులము, మేము మళ్ళీ ప్రాంత విభేదాలు ఎందుకు కావాలా? ఆల్రెడీ ఒక తన్నుదంటే ఇక్కడికి వచ్చి పడినాము. నేను 2 సార్లు నేను ఇంకో చిన్న విషయం చెప్తా. మెడ్రాస్ ఫస్ట్ మెడ్రాస్ నుంచి కర్నూలుకి వచ్చిన రాజధానిని అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, మరి మా రాయలసీమలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, ఆనాడు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు షిఫ్ట్ చేసేదానికి ఒప్పుకున్నారు మాకు తెలియదు. ఈరోజు హైదరాబాద్లోంచి అంతే మళ్ళీ మేము వాపస్ అంటున్నాము. మమ్మల్ని ఒకనొక సమయంలో అప్పట్లో ఉన్నటువంటి అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏర్పడే కంటే ముందు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా చాలామంది కొన్ని జిల్లాలను తెలంగాణ కలపని చాలామంది లెటర్ రాయించారు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఈ అనంతపురం జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు. కాబట్టి రేపు ప్రాంత విభేదాలు ఉండకూడదు. సో నీకు లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి విజయవాడ అంటే అమరావతిలో పెడుతున్నాం, ఇక్కడ అంతే హైకోర్టు ఇక్కడ అక్కడ. ఇంకోటి జగన్ గారు ఇప్పుడేమో వైజాగ్ నుంచి పరిపాలన నేను సాగిస్తా అంటున్నాను కదా, ఈ రోజు స్టేట్మెంట్ అది డన్. మేము మాట చెప్పినామంటే మేము ఏం తగ్గేదేలే. బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఎలా ఉండబోతుంది? నేను ఒక మాట చెప్తా చూడండి. అంతో ఇంతో ఆ చంద్రబాబు నాయుడుకు ఒంటరి పోరాటం చేసి ఉండింటే అంతో ఇంతో గౌరవం ఉండిండేదేమో. ఈరోజు అన్ని జెండాలు జత కట్టినాడు, 3 జెండాలు జత కట్టినాడు. జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి గుండెల్లో గుడి కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వీళ్ళు చేత కావడంలే. మీరు గమనించినారు లేదో, మోడీకి అర్థమైపోయింది వీళ్ళు శుద్ధ దండగా వేస్ట్ మనుషులు అని చెప్పి. అరే పొత్తు కట్టినంటే ఏం చేయాలి? రోజు 18 కాళ్ళ మీద పడుతుంటే, ఇంకా 18 చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడుతుంటే ఏం చేస్తాడు? ఇంకా అవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఒక మాట చెప్తాను చూడండి. 18 ఢిల్లీలో 4 వారం కూర్చొని మీరు లేకపోతే మేము లేవు, మీరు లేకపోతే మేము లేవు అని కూర్చొని నీకేం చేస్తాడు పాపం మోడీ కూడా? పాపం అంటే మిమ్మల్ని ఎదుర్కోవాలంటే ముక్కుమ్మడి దాడి కూడా అవసరం. మమ్మల్ని ఏ దాడి ఏం చేయలేదు, మాకు ప్రజలే మా బలం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర రెడ్ బుక్ సంగతి ఏం చెప్పారు? నేను రెడ్ బుక్ ఏం బుక్ అండి, వాడు ఒక యూజ్లెస్ ఫెలో అండి. నేను మాట్లాడకూడదు, ఈజ్ మోస్ట్ యూజ్లెస్ ఫెలో. ఏందండి, నేను ఒక మాట చెప్తా. ఎవడైనా కానీ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నీ మీద ఎన్ని కేసులుంటే అంత నువ్వు పార్టీ కోసం అంత పని చేసినట్లు నిన్ను అప్పుడు నీ పైకి తీసుకొని వస్తాననే మాటలు మాట్లాడేవాడు ఒక లీడర్ అండి. ఎవడైనా సమస్యలను ఎప్పుడు సృష్టించకూడదు, సమస్యలను పరిష్కారం చేయాలండి. నువ్వు రెడ్ బుక్ పెట్టుకొని నేను వాళ్ళ పేరు రాసుకున్నా వీళ్ళ పేరు రాసుకున్నా బెదిరించే ఎవడు బెదిరేవాడు లేడు. ఎంతమంది చూసింటాం ఇట్లా వాళ్ళను. షర్మిల రావడం మేడం, అటు తెలంగాణ కోడలు ఆంధ్ర ఆడపడుచు, ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు? ఎవరు విడిచిన బాణం కాదు, ఎవరికి మేలు జరగదు. ఆడ రాహుల్ గాంధీ అనే ఒక వ్యక్తి ఆనాడు సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో హేస్టీ డెసిషన్, స్టేట్ డివిజన్ అనేది కంప్లీట్లీ హేస్టీ డెసిషన్. ఆ హేస్టీ డెసిషన్
తో 2014 ఎన్నికల్లో భూస్థాపితమైన కాంగ్రెస్కు జవసత్వాలు తీసుకురావాలి అంటే ఎవరో ఒకరు కావాలి. ఆ ఎవరో ఒకరు అనేదానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అయితే మంచిది అనే ఆలోచనలోకి వెళ్ళినారు. అది చాలా లేట్ అయిపోయింది. ట్రైన్ ఢిల్లీకి వెళ్ళిపోయినాక మన ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కున్నట్లు అయిపోయింది షర్మిలమ్మ పని. 100% ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి పోయి టికెట్ కొనుక్కోవాల్సింది నువ్వు ఒక రోజు ముందు కొనుక్కోవాల్సింది. ట్రైన్ ఢిల్లీకి వెళ్ళిపోయింది. 2014లోనే నువ్వు ఒకవేళ ఆ పని చేసి ఉంటే ప్రజలు నిజంగానే నమ్మిందురేమో. కానీ కాంగ్రెస్ను అయితే మాత్రం ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు తన ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టే అనుకోవచ్చా? 100% ప్రతి చోట ప్రచారం జరుగుతూ ఉంది. ప్రతి చోట ప్రచారం జరుగుతూ ఉంది. నేను కానీ, మా మిసెస్ కానీ, లేదంటే మా అబ్బాయి కానీ, మా బ్రదర్ కానీ, బ్రదర్ ఇన్లా కానీ ప్రతి చోట ప్రతి మండలంలో డైలీ ప్రచారం జరుగుతుంది. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి అని అంటే నేను చెప్తారు. మేము చేసిన అభివృద్ధి, మేము చేసినటువంటి సంక్షేమం. వాళ్ళు కూడా అట్లా అంటారు సార్. వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళు చేసినారు. ఏం చేసినారు తెలుసా? ఒక జన్మభూమి కమిటీ అని పెట్టి పందికొక్కల కంటే అన్యాయంగా తిన్నారు. మీరు మన పందికొక్క బ్యాండికూట్స్ అంటారు. మీకు తెలంగాణలో మీకు బ్యాండికూట్స్ అంటారు. మీకు పందికొక్కులు మా లోకల్ లాంగ్వేజ్ పందికొక్కులు అంటాం. అంటే చెనిక్కాయలు కానీ ఒడ్లు కానీ ఇవన్నీ తినేస్తుంటాయి. అవి అట్లా బొక్కలు పెట్టేసి తినేస్తుంటాయి అన్నమాట. అట్లా ఈ తెలుగుదేశం కార్యకర్తలు, లీడర్లు జన్మభూమి కమిటీ అని ఒకటి పెట్టుకొని, ఆ జన్మభూమి కమిటీ అంటే ఏంది? జన్మభూమి అంటే జన్మనిచ్చినటువంటి ప్రాంతము, భూమి అంటే మన ప్రాంతం అని. అలాంటి ప్రాంతంలో పేదలకు సాయం చేయాల్సినటువంటి ఆ జన్మభూమి కమిటీ సభ్యులు తెలుగుదేశం హయాంలో వేలాది కోట్ల లంచాలతో, ఇంక్లూడింగ్ మా పల్లె రఘునాథ్ రెడ్డి, ఆయన కూడా నాకు తెలిసి దాదాపు 100,000 కోట్ల లంచాలు తీసుకున్నారు. రాక్షస పాలన నడుస్తుంది ఇక్కడ. అసలు ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన అంటే రాక్షస పాలన. ఒక నిమిషం. రాక్షస పాలన అయితే ఈరోజు మీరు ఎక్కడికన్నా శాంపిల్స్ తీసుకోపోండి. మీరు నేరుగా వెళ్ళండి. మేము అడగద్దు. నేరుగా ప్రతి అక్కడక్కడ శాంపిల్స్ తీసుకోండి. ఇంట్లోకి నేరుగా వెళ్ళి అడగండి, అమ్మా మీకు తెలుగుదేశం వల్ల, మీరు వైసీపీ వల్ల, మీరు తెలుగుదేశం వల్ల, వైసీపీ వాళ్ళ కంటే ఎట్లా వచ్చింటాయి పథకాలు, తెలుగుదేశం వాళ్ళు అన్నారు అనుకోండి, అమ్మా మీకు ఏమేమి పథకాలు వచ్చాయి, మిమ్మల్ని ఏమన్నా ఇబ్బందులు పెట్టారా, మీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టాడా, లేదంటే మీ సర్పంచ్ ఇబ్బంది పెట్టాడా, లేదంటే మీ ఎంపీపీ ఇబ్బంది పెట్టాడా, మీ జెడ్పీటీసీ ఇబ్బంది పెట్టాడా అడగండి. లేదంటే పైనుంచి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారా, మీ వాలంటీర్లతో ఏమైనా ఇబ్బంది పెట్టారా అడగండి. అందరికీ సాయం చేశామండి. అందుకే మమ్మల్ని ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. చివరి చెప్పండి, వై నాట్ 175 మతలబింది అసలు? నేను అనుకుంటున్నాను, నాకున్న ఈ రాజకీయ పరిజ్ఞానము, నేనంటే 40 ఏళ్ళుగా నేను ఈ పాలిటిక్స్ ఫాలో అవుతూ ఉంటాను. ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 175 అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అంటే, తను కులాలకు, మతాలు, పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. కాబట్టి సంక్షేమ పథకాలు అనుకున్నవన్నీ ప్రవేశపెట్టాడు. పెట్టి ఆ సంక్షేమ పథకాలు అన్ని ప్రతి కుటుంబానికి చేర్చాడు. ఆ ప్రతి కుటుంబానికి చేర్చే క్రమంలో ఎక్కడే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని అందరికీ సాయం చేశాడు. సో అందుకే ఈరోజు వై నాట్ 175 అనే దానికి ఎస్, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ 175. పాసిబుల్ అవుతుందా? 100%. సునామీ చూడండి మీరు, జూన్ 4వ తారీఖున సాయంకాలము మా కౌంటింగ్ సెంటర్కి రాండి, తెలిసిపోతుంది మీకు. నేను చెప్పేది కాదు, ప్రజల ఆలోచన అట్లా ఉంది. ఈరోజు గ్రాడ్యువల్గా గత 10 రోజుల వరకు ఎవరు అసలు బయటికి వల్ల, 10 రోజుల వరకు ఎవరే కానీ బయట వల్ల, ఈరోజు ప్రతి ఒక్కరు స్లోగా బయటకు వచ్చేస్తున్నారు. ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసుకోవాలి అని చెప్పేసి. తెలుగుదేశం వాళ్ళు కూడా, కరడుగట్టిన తెలుగుదేశం వాళ్ళు కూడా, మా కుటుంబానికి మేలు చేశాడు, మా కుటుంబానికి మంచి చేశాడు, మేము తెలుగుదేశం వాళ్ళైనా మాకు సాయం చేశాడు అనే వర్డ్ వాళ్ళు వాడుతున్నారు. మీ అధిష్టాన నాయకుడు ఎట్లా అదే వాడుతుంది ఎప్పటికి కూడా. ఏం అస్త్రం లేదు, ఏం లేదు. నేను ఇప్పుడు అట్లా కాదు కదా. అంటే ఇప్పుడు మేము అడిగేది ఒక ఎత్తు అయితే, వాళ్ళ మనసులో నుంచి రావాలి, వాళ్ళ గుండెల నుంచి వస్తూ ఉంది. ఈరోజు రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీలు, ఆటో వాళ్ళు, ప్రతి ఒక్కరికి 10,000 సంవత్సరం హ్యాపీగా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు అందరూ. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది కదా సార్. అదే మీ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎక్సలెంట్ ఉండబోతా ఉంది. 100% గెలుస్తున్నాం. 50,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు? నేను ఖచ్చితంగా పుట్టపర్తి ఎమ్మెల్యేగా 2వసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత పుట్టపర్తిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. మొదటి 5 ఏళ్లలో, అంటే 2019 నుంచి 24 వరకు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో, దీన్ని మరింత స్పీడ్ పెంచి
అందులో కూడా ఈ 2019 నుంచి 24 వరకు సంబంధించి 2 సంవత్సరాలు కరోనా కష్టాల వలన కొంత వెనకబడ్డాం. 3 సంవత్సరాలే మాకు దొరికింది. ఈ రాబో 5 సంవత్సరాలు 2024 నుంచి 2029 వరకు పూర్తి స్థాయిలో పుట్టపర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేసి మా ప్రాంత ప్రజల పేదరికాన్ని, మా ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలను, మా ప్రాంత ప్రజల యొక్క ఆర్థిక పురోగతి గురించి ఆలోచించి బ్రహ్మాండంగా పనిచేస్తాం. యువతకు బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఎందుకంటే ఈ నేషనల్ హైవేస్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. వాటిని పూర్తిగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందరిపోతాం. సో మీరే చూశారు కదా శ్రీధర్ రెడ్డి గారు, మా ద్వారా సార్ మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తారని భావిస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ నాకు ఏమైనా సమయం అనుకూలంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రత్యర్థిని కూడా దాదాపు రానున్న ఒక 3-4 రోజుల్లో కలిసే అవకాశం చేసే ప్రయత్నం చేస్తాను. మీరేమన్నా ప్రత్యర్థికి సవాల్ విసిరాల్సుకున్నారా? నాకేం సవాల్స్ అవసరం లేదు. ఒకవేళ మీరేమన్నా అవకాశం నేను ఒక మాట చెప్తున్నానండి, నాకు ప్రత్యర్థుల మీద సవాల్ విసిరాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను నా ప్రజలు నాకు 2 ఉన్నాయి. ప్రత్యర్థులు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు. అనంతపూర్ వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ అండి, ఈజ్ నాన్ లోకలైట్, ఐఎమ్ ఏ లోకల్. 2019 నుంచి 2024 వరకు అనంతపురంలో తన వ్యాపారాలు చేసుకుంటూ కూర్చున్నాడు. నేను 2019 నుంచి 2024 వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నా. నేను లోకల్, మా ఊరు పక్కనే 18 కిలోమీటర్లు మా ఊరు ఇక్కడ నుంచి. మీరైతే పూర్తిగా తన భావన మాత్రం ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుంది, మీ యొక్క శ్రీధర్ రెడ్డి మళ్ళీ రాబోతున్నారని మాత్రం భావన వ్యక్తం చేశారు. చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది. అట్ ద సేమ్ టైం మేము కూడా మీ వద్దకు ఒక ప్రధానమైన అంశాన్ని తీసుకురాగలుగుతున్నాము. ఓటు చాలా విలువైనది. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు అన్నారు 75 సంవత్సరాల కాలంలో 17 దఫాలు ఎలక్షన్ జరిగినాయి, ఇది 18 దఫా ఎలక్షన్ జరగబోతున్నాయి. సార్ ఇంకొక మాట కూడా కోట్ చేశారు, అప్పటి నుండి కనుక ఇలాంటి పథకాలు కావచ్చు ఏమన్నా అభివృద్ధి అయితే ఇంకా దరిద్రం ఉండేది కాదంటున్నారు. ఎస్, అఫ్ కోర్స్ ఆ మాటను మనం ఏకీభవిస్తూ ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రతి ఎలక్షన్లో మీ పాత్ర ఉంది. మీ పాత్ర మీన్స్ మీ తాత పాత్ర ఉంది, మీ తండ్రి పాత్ర ఉంది, మీ పాత్ర ఉంది. మీరు కూడా ఓట్లు వేశారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. సేమ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా ఆశపడే వాళ్ళు అందరికీ ఆపాదించలేము, చాలా మంది ఉన్నారు. కానీ ఇది డిసైడింగ్ ది మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయితే మీరే ఇంకొకరికి వేసే విధంగా ఉంటారు. ఇది ఒక రోజు, ఇది ఎల్లకాలంది. ఏ నాయకుడు ఏ పార్టీ డిసైడ్ చేసేది మీరే. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్.